హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎగ్ ఫ్రై చేస్తున్నా. సింపుల్ ప్రాసెస్లో బ్యాచిలర్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. అలాగే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఒక 3 స్పూన్ల దాకా పోసానండి ఆయిల్. 3 ఆనియన్స్ ఇలా సన్న కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ ఉండాలి ఇందులో. హీట్ ఎక్కువైందండి. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసేసానండి. సాల్ట్ వేసి ఇప్పుడు బాగా మగ్గనివ్వాలి. స్పూన్ మీద కొంచెం వేస్తున్నానండి, చాలపోతే మళ్ళీ వేస్తాను. ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. 2 రెబ్బలు కరివేపాకు వేస్తున్నాను. ఎగ్స్ ఇలా కట్ చేశానండి. ఉల్లిపాయలు 5 మినిట్స్ వేగనివ్వాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయ. ఇంకా వేగనివ్వాలి బాగా. అంటే స్లో ఫ్లేమ్లో పెట్టా. ఈ ఉల్లిపాయలు అనేది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట. మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కూడా వేగనిచ్చుకోవాలి. నిన్న క్యాలీఫ్లవర్ పికిల్ పెట్టాను కదండి, సూపర్గా ఉంది. అందరు ట్రై చేసి చూడండి. చాలండి, ఈ మాత్రం అయితే చాలు. ఇప్పుడు కారం, పసుపు వేస్తాను. నేను బ్యాచిలర్ కర్రీ అన్నాను కాబట్టి ఆ ప్రాసెస్లోనే చూపిస్తున్నాను. ఇందులోకి మసాలాలు ఏం అవసరం లేదు. కొంచెం కారం స్మెల్ పోయేదాకా యాగనిస్తే తర్వాత ఎగ్స్ యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసేద్దాము. ఎంత టేస్టీగా ఉంటుందంటే సింపుల్ ప్రాసెస్. అలాగే రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వన్ మినిట్ మగ్గనిచ్చుకోవాలి. సాల్ట్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అలాగే దీంట్లో కాంబినేషన్గా మజ్జిగ తాలింపు పెట్టుకున్నాను అనమాట. అంత టేస్టీగా ఉంటుందంటే కర్రీ అంత టేస్టీగా ఉంటుంది. అందరు ట్రై చేసి చూడండి. ఇంక ఇంతేనండి. స్టవ్ ఆఫ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకున్నాను. చాలా టేస్టీ అంటే టేస్టీ. అందరు ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్ని చూసి లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.